జనాదరణ కలిగిన నేత ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా నిత్యం వారికి అండగా నిలిచే ప్రజా ప్రతినిధిగా గుర్తింపు పొందారు. రాజకీయాల్లో కీ రోల్ పోషించే ఆ నేతకు ఎక్కడైనా దూసుకుపోయే స్వభావం ఉంది. తన చొరవతో పలు కొత్త రోడ్ ప్రాజెక్టుల్ని మంజూరు చేయించి సక్సెస్ అయ్యారు. అలాంటి నేతకు తన సొంత నియోజకవర్గంలో చేపట్టే రింగ్ రోడ్ విషయంలో వ్యతిరేకత ఎందుకు వస్తోంది? ఇంతకీ ఎవరా నేత? ఆయనకు సంకటంగా మారిన పరిస్థితులేంటి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ లో రోడ్లు భవనాల శాఖను నిర్వహిస్తున్నారు. గతంలో ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీగా పనిచేశారు. విజయవాడ హైదరాబాద్ హైవే విస్తరణతో పాటు రీజనల్ రింగ్ రోడ్డు మంజూరు చేసిన ఈయన ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నారు. తన సొంత నియోజకవర్గం నల్గొండ రింగ్ రోడ్డు వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ప్రస్తుతం నిర్వాసితులయ్యేవారు దీనికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రజా పోరాటం రాజకీయ ఉద్యమంగా మారే అవకాశం ఉంది. దీంతో ఏం చెయ్యాలో పాలుపోక తలబాదుకునే పరిస్థితి నెలకొంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఓ బ్రాండ్ ఉంది. ఈ జిల్లాలో ఎక్కడికి వెళ్లిన అభిమానులు మీద పడుతూ ఉంటారు. నల్గొండ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా, భువనగిరి ఎంపీగా పనిచేశారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా త్వజించిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ క్యాడర్ తో పాటు ప్రజల్లో అభిమానం ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచి 54,000 పైచిలుకు ఓట్ల భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా నెగ్గి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ లో స్థానం దక్కించుకున్నారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సొంత నియోజకవర్గంలో వరుస పర్యటనలతో నిత్యం ప్రజలతో మమేకమయ్యారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ రోడ్ల అభివృద్ధి పేరుతో ఈయన తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు ఇబ్బందుల్లో పడేసే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. నల్గొండ మీదుగా వెళ్లే 565 జాతీయ రహదారి కోసం చేపట్టే రింగ్ రోడ్ సంకట పరిస్థితుల్లో పడేసింది. ఖమ్మం నుంచి సీరాంచా వెళ్లే ఈ రోడ్డుపై నిత్యం వేలాది భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే నాగార్జున సాగర్ రోడ్డు నుంచి నల్గొండ నడిబొడ్డు మీదుగా నగరికల్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. ప్రమాదాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ మీదుగా రింగ్ రోడ్డు నిర్మించాలని నిర్ణయించారు. ఈ రింగ్ రోడ్ ప్లాన్ ఇప్పుడు సమస్యగా మారింది. మొత్తం 3 ప్రతిపాదనలను పరిశీలించి ఒకటి ఫైనల్ చేస్తామని 4 నెలల క్రితం ప్రకటించారు. ఇటీవల ఖరారైన మార్గం వివాదాస్పదంగా మారింది. అలైన్మెంట్ లో హద్దురాళ్లను ఏర్పాటు చేశారు. భూసేకరణ జరిపితే సుమారు 3,000 కుటుంబాలు నిర్వాసితులయ్యే అవకాశం ఉందని లెక్కలు తేలాయి. 1,500 కోట్ల విలువైన ఆస్తులను కోల్పోవాల్సి ఉంటుంది. దీంతో బాధితులు ఇప్పుడు బయటకొస్తున్నారు. ఆస్తుల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆప్షన్ 1, ఆప్షన్ 2 కాకుండా ఆప్షన్ 3ని ఫైనల్ చేయడంతో పేద మధ్యతరగతి ప్రజలు వీధన పడే అవకాశం ఉంది. దీంతో వీరంతా ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. ఆస్తులు కోల్పోవాల్సి వస్తే తమ పరిస్థితి ఏంటని కన్నీరు మున్నీరవుతున్నారు. ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం మార్కెట్ ధర ప్రకారం 2 రెట్లు పరిహారం చెల్లిస్తుందని, మరో చోట ఇంటి స్థలాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. వీరు ఈ ప్రతిపాదనతో ఏకీభవించడం లేదు. ఇళ్లు, వ్యవసాయ భూములు పోకుండా ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు పరిశీలించాలని డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల మంత్రి క్యాంపు కార్యాలయంతో పాటు ఈయన వెళ్లే మార్గంలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఆశ్రయించి వినతి పత్రం అందజేశారు. ఈయన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కానీ కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నారు. న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి దగ్గరికి వెళ్లారు. దీంతో ఈ సమస్యకు రాజకీయ రంగు పొలుముకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. తమకు అన్యాయం చేస్తే జరిగే పరిణామాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇన్నాళ్లు నల్గొండ టౌన్ లో రోడ్డు విస్తరణ విషయంలో బాధితులకు అండగా నిలిచిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి రింగ్ రోడ్డు పేరుతో తమకు వ్యతిరేకంగా మారారని ఆరోపిస్తున్నారు. ఎంపీగా ఉన్న సమయంలో రీజనల్ రింగ్ రోడ్డును మంజూరు చేయించిన ఈయన తన సొంత నియోజకవర్గంలో చేపట్టే రహదారి విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య రాజకీయంగా కూడా సంకటంగా మారే ఛాన్స్ ఉంది. మరి రోడ్డు నిర్మాణంపై ఈ మంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే ప్రశ్న వస్తోంది. ప్రస్తుతం ఇది ప్రజా ఉద్యమంగా మారింది. రాజకీయం పోరాటంగా మలుపు తిరగకుండా ఎలా ముందుకు వెళతారనేది చూడాలి.